నందు ప్రియమైన సహోదరి సహోదరులకు యేసుక్రీస్తు నామములో శుభములు. దేవుని యొక్క మహిమ మీ మీద ప్రకాశించునుగాక. ఈరోజు దేవుడు మనకిచ్చిన మాట విలాప వాక్యములో 1వ అధ్యాయం 14వ వచనం. కాడి కట్టినట్టుగా తానే నా అపరాధములను నాకు కట్టియున్నాడు. అవి పైన వేయబడినవై నా మెడ మీదకెక్కాను. నా బలమును ఆయన బలహీనతగా చేసి ఉన్నాడు. ప్రభువు శత్రువుల చేతికి నన్ను అప్పగించి ఉన్నాడు. నేను వారి ఎదుట లేవలేకపోతుని. ఈ మాటలు విలాప వాక్యములో మనం చూస్తున్నాము. ఇక్కడ చూస్తున్నారు కదా, కాడి కట్టినట్టుగా తానే నా అపరాధములను నాకు కట్టి ఉన్నాడు. అంటే సియోను కుమారు గురించి, ఇశ్రాయేల్ గురించి విలాపవచనం ఎత్తుతూ ఇర్మియా ఇక్కడ విలిపిస్తున్నట్టుగా చూడగలం. కాడి కట్టినట్లుగా అంటే ఒక ఎద్దు దున్నడానికి దానికి కాడి కడతారు. అట్లాగా నా అపరాధములు నాకే కట్టాడు. అంటే దేవుడు నా అపరాధములన్నిటిని చూసి నాకు ఈ బాధను కలగజేశారు, సియోని కుమారికి బాధను కలగజేశారు అని బాధపడుతూ విలిపిస్తున్నమాట. అవి పైన వేయబడినవై నా మెడ మీదకి ఎక్కాను. అంటే కాడి కట్లు వేయబడడం వల్ల అపరాధములు ఎక్కడికి ఎక్కాయంట, మెడ మీదకి ఎక్కాయంట. ఆ మెడ మీదకి ఎక్కడం వల్ల నా బలమును ఆయన బలహీనతగా చేసి ఉన్నాడు. అంటే ఆ మెడ మీదకి ఎప్పుడైతే ఆ భారం వచ్చిందో అది భరించలేక ఆయన ఇక్కడ అంటున్నారు కదా, నా బలమును ఆయన ఎలా చేశారు, బలహీనతగా మార్చారు. నా బలమంతా ఉండేది, నేను చాలా బలవంతుడు అని అనుకున్నాను, ఇశ్రాయేలు చాలా బలవంతులు అనుకున్నారు. కానీ ఆ బలమంతా ఇప్పుడు ఎలా మారిపోయిందంట, బలహీనముగా మారిపోయిందంట. ప్రభువు శత్రువుల చేతికి నన్ను అప్పగించి ఉన్నాడు. ప్రభువే శత్రువుల చేతికి అప్పగించి ఉన్నాడు. నిజంగా కూడా ఇర్మియా ప్రవక్త ద్వారా దేవుడు చెప్పింది ఏంటి అంటే, మీరు బబులోనికి వెళ్ళిపోండి, మీరు బబులోనికి వెళ్ళిపోతేనే మీకు మంచిది. బబులోనికి దేవుడే ఇశ్రాయేలుని అప్పగించాడనమాట. 70 సంవత్సరాలు ఆ భూమి, ఇశ్రాయేల్ భూమి ఆ యొక్క విశ్రాంతిని అనుభవించాలని ప్రభువే అప్పగించారు. ఇక్కడ అదే మాట ఇక్కడ ఇర్మియా గారు చెప్తున్నారు. ప్రభువు శత్రువుల చేతికి నన్ను అప్పగించి ఉన్నాడు. నేను వారి ఎదుట లేవలేకపోతుని, నేను వారి ఎదుట లేవలేకపోతుని. అంటే దేవుడే అప్పగించాక మరలా లేవడం అనేది కష్టం అన్నమాట. ఇక్కడ మనం చూసుకుంటే ఇర్మియా ప్రవక్త ఇశ్రాయేలు యొక్క ఆ బాధను, ఆ వేదనను మనకు కనిపించేటట్టుగా విలపిస్తూ తెలియజేస్తున్నమాట. ఆయన అపరాధములు చూడడు, కానీ అపరాధములు చూడాల్సి వచ్చినప్పుడు అవి మన మీదకే వచ్చేస్తాయి. అవి మన మీదకి రావడమే కాదు, మన బలము బలహీనతగా మారిపోద్ది. ప్రభువు శత్రువుల చేతికి అప్పగించారు కాబట్టి మరి లేవలేము అని ఇక్కడ తెలియజేస్తున్నమాట. ఈరోజు ఫ్రెష్ మనం వింటున్న ప్రతి ఒక్కరూ జ్ఞాపకం చేసుకోవాలి, దేవుడు మన అపరాధములన్నిటినీ సిలువలో మోసుకొని వెళ్ళిపోయి మనల్ని విమోచించిన దేవుడు అనమాట. ఆ విమోచించిన దేవుణ్ణి మనం ఎప్పుడు కూడా ఆయాస పెట్టకుండా ఇశ్రాయేల్ లాగా గడిగడికి సనిగే వారంగా, గొనిగే వారంగా కాక దేవుని యొక్క గొప్పతనాన్ని పొగిడే వారంగా, ఆయన ఏది చేసినా మన మేలుకే చేస్తారని స్తుతించే వారంగా మనం ముందుముగాక ఆయన మన శత్రువుల ఎదుట మనకు భోజనం పెట్టునుగాక. ఆమేన్.